హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీ అందరినీ కలిసినట్టు అనిపిస్తుంది. సో ఈరోజు అయితే నేను డే ఇన్ మై లైఫ్ డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే నా మార్నింగ్ రొటీన్స్ చాలా సింపుల్గానే ఉంటుంది. మార్నింగ్ ఇప్పుడు కొంచెం నేను వెయిట్ పుట్టాను అయ్యాను కాబట్టి నాకు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనేసి నేను కొంచెం లేవగానే ఫస్ట్ నేను వాకింగ్కి వెళ్తాను. మోస్ట్లీ ఇంట్లోనే చేస్తాను బికాజ్ ఇప్పుడు వెదర్ చాలా చల్లగా ఉంది, బయట ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంది. సో ఈ టైంలో వాకింగ్ చాలా కష్టం కాబట్టి ఇంట్లోనే థ్రెడ్మిల్లో వాక్ చేస్తాను. ఒక 30 to 40 minutes వరకు వాక్ చేస్తాను. సో అలా నా డేని అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ విహాన్కి అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తను పెట్టాకనే నేను నా సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేస్తాను, వాకింగ్. సో అలా కోసం వాకింగ్ చేసేసి కలుస్తాను. నేను థ్రెడ్మిల్ చేసేలోపు మొత్తం టిష్యూస్ తీసుకొని బాక్స్ అంతా ఖాళీ వేసాడు. అండ్ మొత్తం టిష్యూస్ అంతా అక్కడిక్కడ వేసేసి ఆగం చేశాడు. ఇగో ఇలాంటి పనులు చేశాడనమాట నేను లేనప్పుడు. ఇలాంటి నేను ఏదైనా వర్క్లో బిజీ ఉంటే అలా చేస్తాడు. ఏం చేద్దాం, ఇక ఇది మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సో ఇదే మనకు సగం ఎక్సర్సైజ్ ఇక్కడ. అది అగో ఈ షూస్లో దీంట్లో కూడా మొత్తం స్టఫ్ చేసి పెట్టాడు. విహాన్, టిష్యూస్ అంతా ఎందుకు తీసినావు నువ్వు అక్కడి నుంచి? టిష్యూస్ ఎందుకు తీసినావు? అట్లా వేస్ట్ చేయొచ్చా టిష్యూ? దాన్ని ఒక స్క్వేర్ అట్లా వేసుకొని ఆడుకుంటాను. మొత్తం నా చెప్పులలో అన్నిట్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ టిష్యూస్ వేసిండు. వీళ్ళకి ఎన్ని టాయ్స్ కొనిచ్చినా తక్కువే. మళ్ళీ మిక్సర్ జారు ఇవన్నీ తీసుకొని దీంతోనే ఆడుతాడు. వియాన్కి ఇక నెక్స్ట్ టాయ్స్ కొనియద్దు కదా వియాన్? నీకేం టాయ్స్ కొనియద్దు ఇక. నీకు ఇంట్లో ఉన్న కిచెన్ సామాన్లే ఇస్తాయి ఇక నీకు. వాటితోనే ఆడుకో, టిష్యూస్తోని కిచెన్ సామాన్తోని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 35 to 36 minutes వరకు అయితే వాకింగ్ చేశాను. సమ్వేర్ 100 calories అండ్ 3 kilometers వాక్ చేశాను. సో ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేశాను రీసెంట్ గానే. సో చూడాలి, స్టార్ట్ చేయడం కన్నా కన్సిస్టెంట్ గా దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈ వెయిట్ లాస్ జర్నీలో. అందరికి హాయ్ చెప్తావా? చెప్పు హాయ్. దూరం కొంచెం దూరం నుంచి చెప్పాలి. ఈ లాంగ్వేజ్ నాకు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు అని మాట్లాడుతున్నాను. రీసెంట్ గా నేను ఒక రీల్ చూసాను, ఎంప్టీ స్టమక్ మీద సెలరీ, కుకుంబర్, జింజర్ అండ్ క్యారెట్, సో ఇవి 3 వేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే ఎంప్టీ స్టమక్ మీద మన స్కిన్ గ్లోయింగ్ అవుతుంది అనేసి విన్నాను. సో యాక్చువల్గా నాకు రీసెంట్గా కొంచెం యాక్నే స్టార్ట్ అయింది లైట్గా. అసలు ఇన్ని డేస్ లేకుండే ఆల్ ఆఫ్ సడన్గా స్టార్ట్ అయింది. సో అపార్ట్ ఫ్రమ్ స్కిన్ కేర్, సో మన లోపల బాడీని కూడా మనం నీట్గా పెట్టుకుంటే మన గట్ ఎంత క్లీన్గా ఉంటే స్కిన్ అంత క్లీన్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, మనకి ఇలాంటి యాక్నే రాదు అని చెప్పేసి నేను రీల్ చూశాను. సో అది ఫాలో అవుదామని అయితే ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి ఈ జ్యూస్ తాగుతున్నాను. ఒకవేళ నాకు మంచి రిజల్ట్స్ కనిపిస్తే మాత్రం యాక్చువల్లీ అయితే తాగి 1 week నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నాకు రావడం బంద్ అయిపోయింది యాక్ని. ఇప్పుడు ఉన్నవే మెల్లిమెల్లిగా స్లోగా అది తగ్గిపోతుంది. సో లెట్స్ సీ, ఒకవేళ నాకు కనుక మంచి రిజల్ట్ ఇస్తే డెఫినెట్గా మీకు కూడా రికమెండ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 1 week అవుతుంది నేను స్టార్ట్ 1 week కాదు 10 days వరకు అవుతుంది ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి. సో లెట్స్ సీ హౌ. జ్యూస్ తాగాకైతే ఒక పెసరట్టు వేసుకున్నాను. సో అది బ్రేక్ఫాస్ట్లో తిన్నాక. అండ్ నెక్స్ట్ మిడ్ మార్నింగ్ స్నాక్
అంటే స్నాక్ టైంలో కొంచెం ఫ్రూట్స్ తీసుకున్నాను. సో ఈ బ్లూబెర్రీస్ లైక్ నా కరెంట్ అయితే ఇప్పుడు నా ప్రెజెంట్ అయితే నా దగ్గర బ్లూబెర్రీస్ ఉన్నాయి. సో కొన్ని బ్లూబెర్రీస్ తీసుకొని అండ్ ఇవి ఏదైనా ఫ్రూట్స్లో ఫస్ట్ తీసుకోవడం అయితే బ్లూబెర్రీసే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఒకవేళ బ్లూబెర్రీస్ అవైలబుల్ లేదంటేనే అప్పుడు నేను లైక్ ప్రోమోగ్రానైట్ ఆర్ ఏమంటారు యాపిల్కి అలా సెకండ్ ఆప్షన్స్. సో ఏ ఫ్రూట్ ఉంటే అది, అన్ని ఫ్రూట్స్లో మోస్ట్ ఆఫ్ ద న్యూట్రిషన్స్ ఉంటాయి, కానీ ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్న ఫ్రూట్ అయితే మోస్ట్లీ బ్లూబెర్రీ అని చెప్పేసి నేను విన్నాను. అండ్ నేను అండ్ విహాన్ ఇద్దరం తింటాము. సో అది చాలా డేస్ తర్వాత మీ ముందుకు ఇలా వచ్చి మాట్లాడుతున్నాను. సో నిజం చెప్పాలంటే కొంచెం ఏమంటారు ర్యాప్ తగ్గింది ఇలా కెమెరా పెట్టుకొని మాట్లాడేది. సో అలా చాలా గ్యాపే వచ్చింది. మా సిస్టర్ ఇన్లాతోని మొత్తం జపాన్ అంతా తిరుగుతుంటే ఆ వీడియోసే వరకు నేను పెట్టాను. ఆ తర్వాత వీడియోస్ నేను ఏవి రికార్డ్ చేయలేదు మోస్ట్లీ. బికాజ్ ఎందుకు ఏంటి అంటే లైక్ వీ హ్యావ్ సమ్ లైక్ పర్సనల్ రీజన్స్ వల్ల నేను కొంచెం చేయలేకపోయాను వీడియోస్. అండ్ ఇప్పుడైతే మోస్ట్లీ లైక్ రెగ్యులర్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ యాక్చువల్గా వన్ ఆఫ్ ద రీజన్ లైక్ నేను వీడియోస్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా నేను కొంచెం డిమోటివేటెడ్ అవుతుండే. బికాజ్ అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. లైక్ కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యేసరికి ఇండియా వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ తర్వాత మా పుట్టి వచ్చింది సిస్టర్. సో తను ఉన్నప్పుడు కొంచెం ఫుల్గానే బాగానే లైక్ వితౌట్ ఏమంటారు టైం టేబుల్ కరెక్ట్ లేకుండా సో తిరగడంలో అది ఇది కొంచెం ఫుడ్గా బాగానే తిన్నాము. సో దానివల్ల కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యేసరికి కొంచెం లైక్ నేను డిమోటివేషన్ లాగా అయ్యాను. సో నేను కొంచెం వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నాను, బట్ అది అస్సలకి అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ మనం మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి. లైక్ వెయిట్ లాస్ అవ్వాలి అని మైండ్లో పెట్టుకొని కొంచెం ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ రావాలి. సో నేనైతే పర్సనల్గా అలాగే చేస్తాను. ఈరోజు నైట్ ఓవర్ నైట్ ఇలా అనుకొని నెక్స్ట్ డేనే స్టార్ట్ చేయాలి. అట్లా అయితే ఒక 1 డే ఏమో కన్సిస్టెంట్గా ఉంటాను కావచ్చు, కానీ మళ్ళీ తర్వాత నేను ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. నేను అది మెయింటైన్ చేయలేకపోతాను. సో అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వస్తున్నాను. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను లైక్ ఏమంటారు షుగర్స్ కొంచెం కట్ చేశాను ఫస్ట్. అదే బికాజ్ దాంతోనే మనం మోస్ట్ ఆఫ్ ద వెయిట్ గెయిన్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎర్లీ డిన్నర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మెల్లిగా హెల్దీ ఫుడ్కి అలవాటు అవుతాను, లైక్ సాలడ్ తినడానికి. అండ్ లైక్ మోస్ట్లీ రైస్ కూడా బంద్ చేస్తాను. సో అలా నేను ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తాను. సో దీంట్లో కొన్ని టిప్స్ మీకు ఒకవేళ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అనేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ బై ది వే ఇంకొకటి అప్డేట్ ఏంటంటే లైక్ విహాన్ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు తను ఇంకో 2 months అయితే తన స్కూలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, మోస్ట్లీ బై ఏప్రిల్. సో తన స్కూల్ కూడా వెళ్తాడు. సో ఆ లోపు నేను నార్మల్ హెల్దీ లైఫ్కి రావాలని అనుకుంటున్నాను. అప్పటి వరకు వచ్చేయాలి నేను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో నేను ఇండియాకి వెళ్ళాను కదా, ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో నాకు అడిగారు. నేను చెప్పలేదు ఇప్పటి వరకు వీడియోలో. పృథ్వీ జర్మనీ వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఒక 1.5 months తను జర్మనీకి వెళ్ళాడు. నేను ఇక్కడ ఉండి అలోన్గా ఉన్న ప్లేస్లో కూడా ఎవరు ఇండియన్స్ లేరు. అండ్ ఇప్పుడు నాకు ఏమైనా ఎమర్జెన్సీగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడదామన్నా కూడా నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ లేదు. సో వద్దు పృథ్వీ అన్నాడు, ఇక్కడ ఉండడం వద్దు, సో బెటర్ నువ్వు ఇండియా వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. సో వెళ్ళాను కదా అనేసి నేను ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఐకి. సో ముందు నాకు సైట్ ఉండే, సో ఇప్పుడు నాకు అది లేదు. సో లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఇట్స్ గాన్. అండ్ నెక్స్ట్ టీత్ ట్రీట్మెంట్స్ కూడా లైక్ అలైనర్స్ పెట్టించుకున్నాను. సో నాకు కొంచెం లిటిల్గా గ్యాప్ ఉండే కదా, సో ఆ గ్యాప్ని కవరప్ చేద్దాం అనేసి సో అలైనర్స్ అయితే పెట్టించుకున్నాను. సో వెళ్ళినందుకు ఈ 2 పనులు అయితే చేసుకున్నాను ఇండియాకి వెళ్ళినందుకు.
సో అది అందుకు నేను ఇండియాకి వెళ్ళాను. ఇప్పటివరకు నేను ఏ వీడియోస్లో చెప్పలేదు. ఒకవేళ లైక్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను దాని గురించి రిలేటెడ్గా ఒక వీడియో చేస్తాను. సో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లైక్ లేజర్ ట్రీట్మెంట్ గురించి ఆర్ఎల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న దాటికి నేను వెళ్ళిన ప్రాసెస్ ఏంటి అవన్నీ నేను డీటెయిల్గా సపరేట్ వీడియో చేశాను. అండ్ అలైనర్స్ కూడా పెట్టించుకున్నాను, దాని కాస్ట్ ఎంత అయింది అండ్ దాని ప్రాసెస్ ఏంటి, అది అవుతుందా లేదా. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ పెట్టుకొని 3 months వరకు అవుతుంది. సో అది కూడా నేను మీకు అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఆర్ఎల్స్ మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటేనే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలా అయితేనే వీడియో తీస్తాను, అందుకే ఈ చాయిస్ మీకే వదిలేద్దాం అనుకున్నా. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇప్పుడు అయితే నెక్స్ట్ లంచ్ చేయాలి. మీకు కనిపిస్తుందో లేదో ప్రశాంతంగా కింద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. డైట్ చేసే టైంలో యాక్చువల్గా అయితే మనం ఏం తిన్నా అమృతంలా అని అనిపిస్తుంది. నార్మల్ టైంలో ఇది తిను అంటే మాత్రం అస్సలకే పోదు, కానీ డైట్ చేసే టైంలో కొంచెం ఇది తిన్నా కూడా ఆహా అనిపిస్తుంది. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా నాటు రవ్వ పెట్టుకొని నార్మల్గా ఇప్పుడు మీరు రైస్ని ఎలా బాయిల్ చేస్తారో అలాగే నాటు రవ్వని కడిగేసి 1:1:2 వాటర్ రేషియోలో వాటర్ వేసేసి ఉడకబెట్టేసి మీరు ఏ కర్రీ చేస్తే ఇంట్లో అదే కర్రీతో తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నాకైతే నిజంగా చెప్తున్నా, పర్సనల్గా నేను వెయిట్ లాస్ లాస్ట్ టైం అయినప్పుడు నాకు బాగా హెల్ప్ అయింది ఇది. సో అందుకే ఈ టైం కూడా అవుతుంది అనేసి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. సో లంచ్ చేశాక ఒక 1/2 hour జస్ట్ క్యాజువల్గానే ఇంట్లోనే వాక్ చేస్తాను. సో తినగానే కూర్చోవడం కన్నా జస్ట్ కొంచెం వాకింగ్ చేస్తే కొంచెం ఏమంటారు ఇంకా తొందరగా ఎఫెక్టివ్గా వెయిట్ లాస్ అవుతుంది అనేసి. సో నేనైతే ఇది కూడా ఒక స్మాల్ ట్రిక్ని ఫాలో అయ్యాను నా ప్రీవియస్ వెయిట్ లాస్లో. సో అది చాలా కష్టం వెయిట్ లాస్, లైక్ ఈ ప్రాసెస్ జర్నీలో చాలా కష్టంగా ఉంటుంది. బట్ రిజల్ట్ మాత్రం మార్నింగ్ లేచి రిజల్ట్ చూసుకుంటే మాత్రం ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. సో ఆ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు ఈ కష్టం, దట్స్ ఓకే. లైక్ అలవాటు అయిపోతుంది స్లోగా. స్టార్టింగ్ డేస్ కాబట్టి కొంచెం ఇలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. యా అది. మంచి నీళ్ళకి వచ్చింది ఏనుగు అని చెప్పు. ఏనుగు చెప్పు. ఏనుగు వచ్చింది ఏనుగు మంచి నీళ్ళకి వచ్చింది ఏనుగు. ఏనుగు ఏనుగు నల్లనా మమ్మ హాయ్ నా ఇట్రావియన్ కమియర్ దగ్గర త్రిమూర్తి జేజా నేమ్ చెప్పు. త్రిమూర్తి జేజా నేమ్ బ్రహ్మ విష్ణు ఇలా నేను నా డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇది చికెన్ ఫజిటా విత్ సమ్ లాట్స్ ఆఫ్ వెజ్జీస్ ఇన్ ఇట్ అండ్ సమ్ సాలెడ్ కోసం కుకుంబర్ తీసుకున్నాను. సో వెయిట్ లాస్ అంటే ఏదో లైక్ బోరింగ్ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. సో ఇది తిన్నాక పృథ్వీ టేస్ట్ చేశాడు. నువ్వు వెయిట్ లాస్ చేసాడేమో కానీ ఇంత టేస్టీ ఫుడ్ చేసుకొని తింటున్నావు, నాకు కూడా లైక్ ఏమంటారు నాకు కూడా స్టార్ట్ చేయాలని ఉంది అని చెప్పేసి, డైట్ స్టార్ట్ చేయాలని ఉంది అని చెప్పేసి అంటున్నాడు. సో డైట్లో ఇంత బాగా కూడా ఉంటుందా ఫుడ్ అనేసి. సో అది అండ్ సో డెఫినెట్గా మీరు ఇది రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అండ్ మంచి ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా బ్యాలెన్స్ ఫుడ్ అవుతుంది. సో ఇది నేనైతే ఇప్పుడు నా డిన్నర్ని ఎంజాయ్ చేస్తాను. ఆల్మోస్ట్ 7:30 అయింది, ఈరోజు కొంచెం లేట్ అయింది. సో లెట్స్ స్టార్ట్ మై డిన్నర్. సో టేస్ట్ చేసి చెప్తాను. పృథ్వీ అయితే ఆల్రెడీ టేస్ట్ చేశాడు, చాలా బాగుందని చెప్పాడు అండ్ నేను ఇంకా టేస్ట్ చేయలేదు. సో
సో యమ్, చాలా బాగుంది. ఇట్లా రారా అయ్యాన్. చికెన్ తింటావు? చికెన్ తింటావు? చికెన్ చికెన్ ఎలా ఉంది చికెన్? యమ్మీ ఉందంట. సో విహాన్ కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా సింపుల్ ఇది. మోర్ ఓవర్ ఈ డే మొత్తం లైక్ నేనేం తిన్నాను అనేది మోస్ట్లీ షేర్ చేసుకున్నాను. సో అండ్ మీరు నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. సో దట్ నేను అలాంటి రిలేటెడ్ వీడియోసే చేస్తాను అండ్ నాకు కొంచెం ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మీరు కూడా నా ఛానల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్తే అలాంటి వీడియోసే నేను ఇంకా పోస్ట్ చేస్తాను. సో ఇది మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.